హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఈజీగా టేస్టీగా అన్నం, దోశ, ఇడ్లీ తూటి పెట్టుకోనికి సొరకాయ చట్నీ ఎలా చేయాలని చూపిస్తాను రండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటాము. దాంట్లో ఒక 10 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటాం. నేను ఒక చిన్న సొరకాయ తీసుకున్నా, దానికి కారం సరిపోతుంది. పచ్చిమిరపకాయ వేగినాయి తీసేసిన. దీంట్లో ఒక చిన్న సొరకాయ ముక్కని కట్ చేసి వేసుకుంటాం. దీంట్లో కొంచెం ఉప్పు వేసి మగ్గనికి ఇస్తాం. ఇప్పుడు సొరకాయ బాగా మగ్గుతుంది. దీంట్లో ఒక చిన్న లెమన్ సైజు చింతపండు వేసుకుంటాం. ఒక 2 టమాటా కూడా కట్ చేసి దీంట్లో వేసి 3 మంచిగా మిక్స్ అయ్యి ఉడికి రానికిస్తాం. సొరకాయ, టమాటా, చింతపండు 3 బాగా వేగినాయి. ఇప్పుడు చల్లార్చుకుని మనం మిక్సీకి వేసుకుంటాం. మనం సొరకాయ, టమాటా, పచ్చిమిరపకాయని లైట్గా కచ్చబిచ్చగా దంచుకుంటాం. దీంట్లో ఒక 10 వెల్లుల్లి రబ్బలు, కొన్ని జీలకర్ర, కొన్ని కొత్తిమీర ఇది వేసి లైట్గా కచ్చబిచ్చగా దంచేసుకుంటాం. ఇప్పుడు మనకు సొరకాయ చట్నీ రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుంటాం. దాంట్లో ఒక 2-3 వెల్లుల్లి రబ్బలు, కరివేపాకు వేసుకుని వేగనిపిస్తాం. లైట్గా కొంచెం ఇంగువ. చట్నీ వరకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఈ చట్నీలో వేసుకుంటాం. మనకు టేస్టీ అయిన సొరకాయ చట్నీ రెడీ.